ఇసుక అనేటువంటిది ఇంకా సామాన్యుడికి ఏమైనా సంబంధం ఉంటుంది. ఎందుకంటే ఏమన్నా ఇళ్ళు కట్టుకుంటున్నప్పుడు కొనుక్కుంటున్నప్పుడు వాటికి అయ్యే కాస్ట్ ఈ లెక్కేసుకుంటారు. కానీ గనులు ఎవడు అధికారంలో ఉంటే వాడి సొత్తు. ఇప్పుడు వాళ్ళ పేరేంటి, 23 మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకు తెలుగుదేశంలో చేరారు? వాళ్ళ గనులను అడ్డం పెట్టి బెదిరించినే కదా. అట్లాగే తర్వాతన వైసీపీలోకి వస్తానని చెప్పి ఎగబడ్డటువంటి వాళ్ళు ఎందుకు? గనుల మూలంగానే కదా. కొంతమంది అటు కొంతమంది ఇటు. గనులు అనేటువంటిది ఒక అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడానికి ఒక అవకాశం ఇస్తున్నటువంటి అంశం. అది తెలుగుదేశం ఉన్నా అంతే, వైసీపీ ఉన్నా అంతే. గనుల ద్వారా సంపాదించిన డబ్బులతో ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తానని ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. గుర్తుందా? రుణమాఫీ ఎట్లా చేస్తారు మీరు 85,000 కోట్లు అంటే? ఆంధ్రప్రదేశ్లో బోలెడని సహజ వనరులు ఉన్నాయి, విపరీతంగా గనులు ఉన్నాయి. వాటిని వాడితే చాలు రాష్ట్రం సస్యశ్యామలం అయిపోతుంది, అప్పు తీర్చేయగలం, ఇంకో 1,00,000 కోట్లు ఎక్స్ట్రా ఉంటాయి అన్నారు. ఏమైనా గనులు తవ్వలేదా? తవ్వారు అనడానికి సాక్ష్యం పవన్ కళ్యాణ్ చూపించిన వీడియోలు. వాళ్ళ ఎమ్మెల్యేనే మావోయిస్టులు హతమార్చినటువంటి సంఘటన గుర్తుంది కదా. మరి ఆ రోజున ఇలాంటి వార్తలు ఎందుకు రాలేదు అంటే రావు, అది మా ఇష్టం. ఇప్పుడు రాయడంలో తప్పు లేదు, ఆనాడు కూడా రాసుంటే బ్యాలెన్స్ అయ్యి ఉండేది. కాకపోతే రోజుకొక విషగుళికలో ఈ వేల్టి విషగుళిక ఇది. ఇకపోతే నచ్చని వారు పోతారు. సీఎంతో భేటీ అనంతరం సజ్జల వ్యాఖ్య, ఎమ్మెల్యేలతో వైకాపా ప్రాంతీయ